ఎందుకు శంకర్ మీద ఇది అవును చేసింది? సార్. మామూలుగా ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఈడీ అంటే ఏమిటి? పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హ్మ్. ఈడీ అంటే పిఎంఎల్ఏ చట్టం అంటారు. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. 2002లో వచ్చింది ఇది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే అర్థమేమి? లాండరింగ్ అంటేనే క్లీనింగ్. క్లీనింగ్. డర్టీ మనీని క్లీన్ చేసుకోవడమే మనీ లాండరింగ్ అంటారు. సో ఎక్కడైనా డర్టీ మనీ ఉండి అది క్లీన్ అయ్యింటే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న క్రమంలో డర్టీ మనీ అంటే ఏమిటి? ట్యాక్సబుల్ కానిదే డర్టీ మనీ. ట్యాక్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అది ఇంకా డర్టీ మనీ కాదు, క్లీన్ మనీ. ట్యాక్స్ కట్టనిదంతా కూడా డర్టీ మనీ. సో ఈ యాంగిల్లో వాళ్ళు అవుతారు. మరి శంకర్ డబ్బులు కట్టాడా, డబ్బులు ట్యాక్స్ ఎగ్గొట్టాడా, డర్టీ మనీ ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇది ఒక విచిత్రమైన కేసు. శంకరు రజనీకాంత్ ఒక సినిమా తీశాడు, దాని పేరు రోబో తెలుగులో. తమిళ్లో ఎందిరన్. ఎందిరన్ అంటే యంత్రుడు. అంటే మిషన్కి మనిషి రూపం వస్తే ఎలా ఉంటుంది, దానికోసం ఆ పేరు పెట్టారు. అప్పట్లో ఈయన రైటర్ సుజాత అని ఉండేవాడు. సుజాత, ఆయన పేరు సుందరరాజన్. ఆ సుజాత అనేది ఆయన భార్య పేరుని పెన్నేమ్గా పెట్టుకొని ఆయన దాదాపు 100 నవళ్ళ వరకు రాసిన వ్యక్తి. సైన్స్ ఫిక్షన్ కూడా రాశాడు. ఆయన ఈ పేరు పెట్టాడు, ఈ ఎందిరన్ అనే పేరు. ఈ ఎందిరన్ సినిమా 2010లో రిలీజ్ అయింది. నిజానికి ఎందిరన్ సినిమా చూస్తే అంటే నాలాంటి హాలీవుడ్ సినిమాలు బాగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇది హాలీవుడ్ సినిమాల్లో ఎక్కడెక్కడ కాపీ కొట్టాడు అనేది చెప్తాం. ఐ రోబో కానీ ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఆరూర్ తమిళ్ నందన్ అబ్బాయి, ఆయన పేరు ఆరూర్ తమిళ నందన్ అనే వ్యక్తి 2011లో కోర్టులో కేసేశాడు. శంకరు నా కథ జిగుబా అనే ఒక కథ నుంచి ఇది లేపేశాడు. ఆ జిగుబా నాకు తెలిసి అతను హాలీవుడ్ సినిమాల నుంచో ఇంగ్లీష్ నవల నుంచి లేపేసి ఉంటాడు. ఎందుకంటే చాలా మంది, ఇప్పుడు నేను ఒక నవల రాస్తాను, నేను ఎట్లా రాస్తాను నవల, వేరే ఎక్కడో కాపీ కొట్టి నేను నవల రాస్తాను. నా నవల్ని ఇంకో డైరెక్టర్ కాపీ కొట్టి సినిమా తీస్తాడు. అప్పుడు నేను కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? అదే జరిగింది. నిజానికి శంకర్ తీసినవి హాలీవుడ్ సినిమాల నుంచి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ జిగుబా కూడా రాసున్నట్టున్నాడు అతను ముందే. కాకపోతే అది శంకర్ చూసుకున్నాడో లేదు తెలీదు. మామూలుగా డైరెక్టర్లు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ, లేకపోతే యూరోపియన్, ఆ మధ్య అంతా కూడా అదేంటి కొరియన్ సినిమాలు కాపీ, ఫిలిప్పైన్ సినిమాలు, అసలు కాపీ కాదేది అనర్హం అన్నట్టుగా అన్ని కాపీ కొడతారు. ఇక్కడ కాపీ ఆఫ్ ద కాపీ కూడా ఉంటది. సో అంటే ఎవరో కాపీ కొడితే దాని ఇంకొకరు కాపీ కొడితే ఇలాగా ఉంటది అనమాట. అలాగా జరుగుతుంటది. ఇది ఎప్పటి నుంచో పాతాళ భైరవి దగ్గర నుంచి నేను వింటున్నా. పాతాళ భైరవి సినిమా కూడా కాపీ సినిమా అనేది అప్పట్లో నేపాలీ మాంత్రికుడు ఇవన్నీ కూడా కాపీ అనేది అప్పుడు ఐవాన్ ద టెరిబుల్ అని మన సెర్గే ఐసెన్స్టీన్ రష్యన్ సినిమా నుంచి ఆయన లిఫ్ట్ చేశారు ఐడియా అని. అక్కడ నుంచి పెద్ద మనుషుల దగ్గర నుంచి అనేక సినిమాలు, అప్పట్లో అయితే హాలీవుడ్ సినిమాలు జనాలకి తెలియని కూడా తెలియదు. సో కాపీ కూడా, మ్యూజిక్ కూడా అంతే. మనం ఇళయరాజాదే నేను ఆ మధ్య చాలా సినిమాలు మ్యూజిక్ ఇళయరాజా ఎక్కడెక్కడ కాపీ కొట్టాడు నేను అది పనిగా చేసి మా ఫ్రెండ్కి చూపించి షాక్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లంతా కూడా ఇటాలియన్ మ్యూజిక్ బ్యాండ్ ఉంటది అనమాట. ఆ మ్యూజిక్ బ్యాండ్ నుంచి లేపాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అట్లాగే మన 16 ఏళ్ల వయసు పాటలు, 16 ఏళ్ళు కాదు, సీతాకోచిలుక, ఇవన్నీ కూడా పాటలంతా హిట్ పాటలు. అవన్నీ కూడా ఫిల్ కొలిన్స్ లాంటి వాళ్ళ నుంచి కాపీ కొట్టినవి. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు పెద్ద అన్ని దొరికిపోతాయి. అట్లాగే తమను అందరూ వాళ్ళ కాపీ కొట్టని డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఉండరు. జరిగేది ఇదే. వీళ్ళు ఎవరో నవలు రాసేవాళ్లే కాపీ కొడతారు, అదొకటి. రెండవది ఏంటంటే జరిగిన విషయాలు, పుష్ప మీద కూడా ఇదే జరిగింది. పుష్ప అనేది జరిగిన స్టోరీని బేస్ చేసుకొని వీళ్ళేవో ఫిక్స్, ఏం జరిగింది, స్మగ్లింగ్ అనేది ఉంది. అట్లాగే మొన్న తండేలు కూడా జరిగిన కథ. ఇంకొక రైటర్ నా కథ అని చింతకింది శ్రీనివాసరావు అని ఆయన రాశాడు. జరిగిన కథని ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా సినిమా. కాకపోతే సీన్లు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, క్యారెక్టర్లు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, ట్రీట్మెంట్ అంటాం, ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, థీమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మామూలుగా ఏంటంటే సినిమా రంగంలో ఇప్పుడు నేను ఒక రైటర్ అనుకోండి, నేనేం చేయాలంటే రైటర్స్ అసోసియేషన్లో నా సినిమాని
నా కథని తీసుకెళ్ళి రిజిస్టర్ చేయాలి. మామూలు ప్రొసీజర్ ఏంటంటే వీక్లీ వన్స్, థర్స్డే అనేదో ఉంటుంది, వాళ్ళు వీక్లీ వన్స్ అలౌ చేస్తారు. మనం వెళ్ళి మినిమం 20 పేజీలు ఎంతో ఉంటుంది, దానికి పైన కొంత గ్యాప్, కింద గ్యాప్ స్టాంప్ చేస్తారు. సో అందులో రైటర్స్ అసోసియేషన్ తరఫున ఫీజు కట్టించుకుంటారు. 20 పేజీలకింత, 50 పేజీలకింత, అట్లా పేజీలను బట్టి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టించుకున్నాక స్టాంప్ వేసి మనకి రిసీట్ ఇస్తారు, డబ్బులు కట్టించుకున్న రిసీట్ ఇవన్నీ. దానివల్ల ఎవరి పేజీ మీద స్టాంపులు వేస్తారు. రైటర్స్ అసోసియేషన్ సంబంధించి 2 వ్యక్తులు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండే 2 సంతకాలు చేస్తారు. చేసి మనకి వాళ్ళు చదవరు, కథని వాళ్ళు ఏమి తెలియదు వాళ్ళకి, వాళ్ళు జస్ట్ సంతకాలు చేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. అంటే ఇది రిజిస్టర్ చేసినట్టుగా. మళ్ళీ మన కథను ఎవరైనా కాపీ కొడితే మనం రైటర్స్ అసోసియేషన్ పెడితే మన తరఫున వాళ్ళు ఫైట్ చేస్తారు అన్నమాట. అది కాకుండా పేటెంట్, ఇండియన్ పేటెంట్ చట్టం కింద కూడా ఆన్లైన్లో కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు మన స్క్రిప్ట్ని. సో ఇతనైతే అది కూడా ఇది, ఎందుకంటే పబ్లిష్డ్ వర్క్ అయితే ఇవి అవసరం లేదు. పబ్లిష్డ్ వర్క్ అయితే ఆటోమేటిక్గా పేటెంట్ వర్తిస్తారు. ఇది పబ్లిష్డ్ నవల్ కాబట్టి, పబ్లిష్ కాకపోతే మాత్రం ఇతనికి ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఎప్పుడు రాశాడో తెలియదు. నువ్వు సినిమా చూసిన తర్వాత రాసి పబ్లిష్ అయితే అట్లా కాదు, డేట్ అవన్నీ ఉంటాయి కాబట్టి పబ్లిష్డ్ వర్క్ ని కాపీ కొట్టితే మాత్రం ఈ చట్టం ఆటోమేటిక్గా వర్తిస్తుంది. శంకర్ ఈ రకంగా ఎరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చినాకైతే ఏఐ కాపీ అని కూడా చెప్పలేం. ఏఐ మీద కూడా ChatGPT మీద కొన్ని 100 కేసులు, కాపీరైట్ కేసులు ఉన్నాయి. ఇదేం చేస్తుంది, అన్నిట్లో కొంచెం కొంచెం తీసుకొని మార్చేసి పెట్టేస్తాం. ఇప్పుడు ఏఐలో మనం సీన్లు రాయొచ్చు, కథ ఇస్తుంది. మామూలుగా ChatGPT, DeepSeek, Copilot, తర్వాత జెమిని, క్లాడ్ AI, గ్రోక్, ఇలాగ చాలా వచ్చేసాయి. అవి కాకుండా స్క్రిప్ట్ రైటింగ్ కి సపరేట్గా ఉన్నాయి కొన్ని ఏఐలు. సుడో రైట్, డీప్ స్టోరీ, తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్, సెల్ టెక్స్, ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా స్క్రిప్ట్ రైటింగ్ కోసమే ఉద్దేశించబడిన, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, నవల్ కావచ్చు, ఎనీ క్రియేటివ్ రైటింగ్. ఇవి మనం చిన్న ప్రిమైజ్ అంటాం. ఇలా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయి కోసం వాళ్ళ కొడుకు బయలుదేరాడు అనేది ఏదో ఇస్తే అది మొత్తం స్టోరీ ఇస్తుంది. అట్లాగే దీన్ని సీన్లుగా నాకు విడగొట్టి డైలాగ్ వర్షన్ సీన్ రాసేమంటే డైలాగ్ సీన్ రాసిస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొన్న ఎవరినో స్పిల్బర్గ్నో ఎవరినో అడిగారు, ఇలాగా వస్తున్నాయి కదా అంటే, ఇప్పటికైతే నేను మనిషి చేసే పని అది చేయదని నమ్ముతున్నాను అని చెప్తా. అంటే స్క్రిప్ట్ లో ఏంటంటే కొన్ని కొన్ని న్యూయాన్సెస్ అంటాం, అంటే సబ్ టెక్స్ట్ అంటాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా గొప్పోళ్ళే, అవును భలే గొప్పోళ్ళే అంటాం, అది సెటైర్, అది కనిపెట్టలేదు. అది ఇది మన లాంగ్వేజ్ లో ఉండే లోకల్ సెటైర్స్ ని, లోకల్ వెటకారం, ఇట్లాంటి దాన్ని అది ఇప్పుడు కనిపెట్టలేదు. అటువంటి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ మనం కానీ డీటెయిల్ గా సీన్ రాసిస్తే అది దాన్ని ఎక్స్పాండ్ చేసి డైలాగ్షన్ ఇచ్చి బాగా అయితే చేయగలదు. అంటే అసిస్ట్ చేయగలదు, హెల్ప్ అయితే అవుతుంది. కానీ అదే సొంతంగా రాసే స్క్రిప్ట్ అయితే మనిషి రాసే స్క్రిప్ట్ కి ఈక్వల్ కాదు. అది కూడా సాధ్యమేమో భవిష్యత్తులో. నేను దాన్ని ChatGPTనే ఇది అడిగా, నీ వల్ల కాదు కదా ఇవన్నీ చేయలేవు కదా అంటే, అవును కొన్ని నేను చేయలేను, భవిష్యత్తులో అవుతుందేమో, ఎంత ఇది చేయగలను ఇది చేయలేను అని కూడా ChatGPT చెప్పింది.